ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న 73 రకాల షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో కనీస వేతనాల్ని సవరిస్తూ తమ ప్రభుత్వం కార్మికులకు మేలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నమాట వాస్తవము. ఆ మేరకు ప్రభుత్వము కనీస వేతనాలను పెంచుతూ ముందుకు రావడం కూడా మంచి పరిణామమే. కానీ అసలు విషయము పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదు. 2021 సంవత్సరంలో ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము 18,000 రూపాయలని బేసిక్గా నిర్ణయిస్తూ 12 రూపాయలు కరువు భత్యం నిర్ణయిస్తూ 5 జీవోలు విడుదల చేసింది. అది గజెట్లో ప్రచురణ అయ్యే టైంలో దాన్ని ఆపేసింది. దాన్ని ప్రాతిపదిక తీసుకోవాలని ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ రకమైనటువంటి ప్రాతిపదిక చేస్తే ఇప్పుడున్న వేతనాల కంటే కూడా అధిక సంఖ్యలో వేతనాలు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగాలంటే ఈరోజు 26,000 రూపాయల వేతనం ఉండాలని అన్ని ట్రేడ్ యూనియన్లు ఏకోన్ముఖంగా డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ విషయాలు ఏవి ముఖ్యమంత్రి ప్రకటనలో రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రెండోది, కనీస వేతనాల సలహా మండలి అమల్లో ఉన్నది, వాళ్ళ సిఫారసులు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రకటించినటువంటి ప్రకటన చూస్తే ఇందులో కరువు భత్యం ఉన్నట్టా లేనట్టా అనే అనుమానం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న జీవో నంబరు 4కు ఇప్పుడు పెరిగినటువంటి వేతనాలు ఏవైతే పెంచుతున్నట్టుగా ప్రకటించారో చాలా నామమాత్రంగా ఉన్న పరిస్థితి ఉంది. అనేక రంగాలలో వ్యత్యాసాలు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో లేనటువంటి జోనల్ సిస్టము తీసుకురావడం చాలా అన్యాయము. రాష్ట్రం మొత్తాన్ని ఒకే జోన్గా ఉండాలి, ఒకే జోన్గా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉదాహరణకు పరిశ్రమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది, కానీ కార్మికులందరూ పక్కనే ఉండేటువంటి పట్టణంలో నివాసం ఉంటారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ దేన్ని బట్టి ఈరోజు వేతనం నిర్ణయించబడుతుంది. ఇలాంటి అనేక సాంకేతికపరమైన గందరగోళాలు ఉన్న నేపథ్యంలో ఒకే జోన్ ఉండాలి రాష్ట్రం అంతా. ఈ సిస్టమ్ సరైంది కాదని చెప్పేసి కూడా ఈరోజు సమావేశమైనటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, బిఎంఎస్ మినహా మిగతా కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాలు అందరం కూడా సంయుక్తంగా మళ్ళీ ప్రభుత్వాన్ని కలవాలి. ప్రభుత్వం ఈ విషయాలన్నీ పరిశీలన చేసి ఇప్పుడు ప్రకటించిన వేతనాలు పెంచాలి. ఆ వేతనాలు సరిపోవు. కరువు భత్యం ప్రకటించాలి, వ్యత్యాసాలు తొలగించాలి, జోనల్ సిస్టమ్ని రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా సంయుక్తంగా ఒక అభిప్రాయానికి వచ్చాము. ఇదే విషయము రేపు సోమవారం రోజు లేబర్ కమిషనర్కు తెలియజేయబోతున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి అన్ని ట్రేడ్ యూనియన్ల సంయుక్త సమావేశంలో నిర్ణయం చేశాము. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించాలని చెప్పి మేము కోరుతున్నాం. గజెట్ చేయకముందే ఈ వ్యత్యాసాలన్నింటినీ కూడా తొలగిస్తే మరి కార్మికులకు న్యాయం చేసినట్టుగా ఉంటుంది. లేకపోతే మీరు రాజకీయ ప్రయోజనం కోసం ఈ ప్రకటన చేసినట్టుగా ఈరోజు కార్మిక వర్గం, ట్రేడ్ యూనియన్లు కూడా భావిస్తాయని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం.